క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, సహృదయులారా, క్రీస్తు పేరున శుభములు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాలము పరిపూర్ణత అనగా పాపము యొక్క పరిపక్వత, అనగా దేవుని పేరున దగా చేయుట పాపమునకు చివరి మెట్టు. ఆనాడు యూదులు దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలమని చెప్పుకుంటూ స్వార్థపూరితమైన కుల కట్లుతో, స్వనీతిపరమైన మత ముట్లుతో దేవునికి మనిషికి అడ్డు బండలుగా నిలిచిన రోజులవి. ఆ కులమతాంధకారుల చేత మంచివాడనిపించుకోవాలని పేరు కోసం పదవీ వ్యామోహముతో ఓ గుడిని కట్టి ఇచ్చి అన్యాయముగా అక్రమముగా అడ్డదారిలో అధికార పీఠమును అధిష్ఠించి రక్త సంబంధుల రక్తమునే నేల కలిపిన క్రూరుడైన హేరోదు రాజు ఆ యూదులను పరిపాలించే రోజులవి. అనగా దేశమును దేవుని పేరిట దగా చేసే రోజులవి. ఆ రోజులలో యేసు పుట్టాడు. ఈనాడు ఆ యేసు పుట్టిన శుభక్షణములు జ్ఞాపకము చేసుకుంటూ క్రిస్మస్ పండుగ జరుపుకునే రోజులివి. ఎలా ఉన్నది మన స్థితి, దేశ పరిస్థితి? అందుకే అడుగుతున్నాను. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక, ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక. ఎదురు చూస్తున్నాను ఎదను గాయముతో, పదము పాడుతున్నాను ప్రభు గేయముతో. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక. కులమే మనిషిని విడదీస్తుంది, మతమే మనసును విరిచేస్తుంది. కులమే మనిషిని విడదీస్తుంది, మతమే మనసును విరిచేస్తుంది. దేశమే ముక్క చెక్కలైపోతోంది, ద్వేషమే పగ సెగలై రగులుతోంది. ఏమి తెచ్చావు క్రిస్మస్ తాత, ఏమి ఇస్తావు క్రిస్మస్ కానుక.
ఇంకేమి తేవాలి